బుధవారం 17వ తారీఖున సాయంకాలం గాలి దుమ్ము రావడం జరిగింది. ఆ గాలి దుమ్ముకు తీవ్రతకి లక్కవరం పంగిడి మధ్యలో చింతలం చేను దగ్గర ఉన్న మార్గంలో ఉన్న చెట్లు పెద్ద 2-3 ఇరిగి పడిపోయినాయి. కారు వెళ్ళేటప్పటికి ఇరిగిపోతే కారు ఆ మధ్యలో ఉండిపోయింది. వెనకమాల మళ్ళీ టాటర్లు ఇవన్నీ వెళ్ళిపోయినాయి. ఆ కారులో నుండి బయటకు వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. అదే సమయంలో నేను లక్కవరం నుంచి రావడంతో చూశాను. జనం అందరూ రోడ్ల మీద ఉండిపోయారు. అప్పటి వరకు గాలి దుమ్ము వర్షం తీవ్రంగా వచ్చి గాలి ఆగింది. దాంతోపాటు వర్షం కూడా ఆగిపోయింది. ఇక ముందుకెళ్ళి చూద్దాం నడవండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు నడుచుకుంటా ఈ పక్క వచ్చేస్తున్నారు. కొమ్మల నుంచి కొంతమంది వెహికల్స్ చిన్న చిన్న వాటిని ఆ పక్క నుంచి సేలోంచి దిగి వెళ్ళిపోతే ప్రయత్నిస్తున్నారు. దాని నిండా వాటర్ వచ్చేసింది. పవన్ గారు ఊళ్ళో ఉన్న పవన్ ఫోన్ చేశారంట. చెట్లు కోసి మిషన్ తీసుకుని వచ్చాడు తమ్ముడు. ఈ కారు మీద పడిన కొమ్మలు మళ్ళీ వెనక్కి తీశారు. కొద్దిగా ఉంటే ఆ కొమ్మలన్నీ చెట్టు మీద పడాయంటే డ్యామేజ్ అయ్యేది. లక్కీగా మేము కారు వెనక్కేయడం జరిగింది. అప్పుడే చెట్టు ఇరిగి పడటం జరిగింది చెప్పారు. ఈ పక్క నుంచి వెళ్తాక చాలా మంది ప్రయత్నించారు, కానీ అది జైన్ దున్నేయటం వల్ల వెళ్తాక ఇబ్బంది అయ్యి మళ్ళీ ఇక్కడే ఆగిపోయారు. ఈ పక్క నుంచి మళ్ళీలోంచి వెళ్తా చూశారు. ఆయన 2-3 సాహసించి అలా దిగబడినప్పుడు కూడా వెళ్ళిపోయారు. తను వెళ్ళాడని చెప్పి ఇంకో కుర్రోడు వెనకమాల బయలుదేరాడు. అందరూ వెళ్ళిపోవటా చూస్తున్నారు తప్పితే ఎవరు కూడా చెట్లని కటింగ్ చేసిన మొక్కలు పక్క లాగే ప్రయత్నం ఎవరు చేయట్లే. స్కిడ్ అయింది బండి, ఆయన లాగించాడు తమ్ముడు. టాటర్లో కత్తులు ఉన్నాయి, కానీ వీళ్ళు ఎవరు నలిగే ప్రయత్నం చేస్తలే. అది మిషన్ అని వాడికి చెప్తే కట్ చేసుకుంటారో వాళ్ళు తీసుకుంటారులే అని వదిలిపడేశారు. కుర్రోడు బండి అయితే ఇక్కడ ఆగిపోయింది. అంత రిస్క్ ఎందుకు ఆయన అంటే వెళ్ళిపోవాలా. ప్రతి ఒక్కరు వెళ్ళటాల్సి వస్తుంది తప్పిస్తే ఎవరు కూడా సహాయ చర్యలు చేసే ఇంట్రెస్ట్ ఎవడో చూపించట్లే. మోహన్ గణపతి అన్న పవన్ గారు ఇంకో తమ్ముడు వీళ్ళు మటుకు ఇక్కడే మిగిలిపోయారు. మేము కూడా ఆటో వేసుకుని ఉన్నాం. మా ఆటో కూడా చేలోంచి వెళ్తే పైకి రాదని చెప్పి మా 3 ఆటోలు అక్కడే ఆపేసాం. చిన్న చిన్న అయితే పక్కలాగే ప్రయత్నం చేసేవారు, కానీ పెద్ద చెట్లు పడిపోవడం వల్ల ఎవరో అటు కదపలేకపోయారు. టాటర్ గట్ల ఆగిదని ప్రయత్నించాం, కానీ టాటర్ రోడ్డు ఒప్పుకోలే. అది రోడ్డు అంతా తీసుకెళ్ళాలి తప్పిస్తే పక్కలాగే అవకాశం లేదన్నారు. తమ్ముడు కూడా వెళ్తానని ప్రయత్నిస్తున్నాడు. స్కూటీ వద్దు తమ్ముడు, టైర్లు తక్కువగా ఉంటాయి, దిగబడిపోతాయని చెప్పా. ఏదైనా పని ఉందని వెళ్ళిపోతానని తమ్ముడు ప్రయత్నిస్తున్నాడు. స్కూటీ తమ్ముడు అయితే దింపేసాడు బండి. ఒక కుర్రోడు సహాయం తీసుకున్నాడు, గెంటుకుంటూ వెళ్ళిపోతారని. వెళ్తంతో దాని బాడీ బురదలో ఇరుక్కుపోయింది. ఇక వెనకమాల కుర్రోడు అది చూసి ఇక్కడే ఆపాడు. చూడండి, ఎదరికి వెనక్కి లాగుతున్నారు. బాడీ ఆనిపోవడం వల్ల ఎదరికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇద్దరిని హెల్ప్ అడుగుతున్నాడు. వీళ్ళు ఎవరో వెళ్ళే ప్రయత్నం చేస్తలే. అదంతా దున్నేసి జీలికి చేయనేత్తం వల్ల మెత్తం అయిపోయింది వాళ్ళంతా. అందులో వాళ్ళు వెళ్తా ప్రయత్నించి వెనక్కి ఎదరికి కూడా కదలలే. ఎవరో దిగి తోయాలన్నా బంద్ అయిపోతుందని ఎవరు వెళ్తలే.
చివరికి వాళ్ళే ప్రయత్నించి బండిని లేపి పక్కన పెట్టుకున్నారు. చివరికి ఒక పక్కకు చేశారు బండి. మళ్ళీ వెనక్కి తిప్పి పై నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన కొంతమంది వెనక్కిపోతున్నారు లక్కవారు. ఇక ఇప్పుడప్పుడే పని అయ్యేటట్లేదు, కొత్తగా ఎవరు రాలేదు అని పంగుడు పోళ్ళు తప్పదని చెప్పి అక్కడే ఉండిపోవడం జరిగింది. ఇక ఎలాగా కొయ్యాలి, మేము పంగుడు పోవాలని. చాలా ఇబ్బంది అయింది 2 గంటలు. మళ్ళీ చినుకులు ప్రారంభించి ఇక అందరూ షీట్ల కిందకి కారులోకి ఆటోలో పోవడం ప్రయత్నిస్తున్నారు. చూడండి, తమ్ముడు మళ్ళీ కష్టపడి వెనక తీసుకొస్తున్నాడు బండి. కొంతమంది పక్కమ్మట వెళ్ళిపోతున్నారు. స్కిట్ అయిపోతున్నారు ఆయన వింటలేదు. ఈ చెట్టు తప్పించుకుని మళ్ళీ ఎదర ఇంకొక చెట్టు ఉంది. అందరూ చాలా ఇంట్రెస్ట్గా సహాయ చర్యలు ప్రారంభించారు. చూడండి ఎంత పెద్ద చెట్టు పడింది రోడ్డు కట్టుగా. అంతలోకి చెట్లు కట్ చేసే మిషన్ తోటి పవన్ వచ్చాడు. మాండ్రు పవన్ పంగిరుడు. దాంతోపాటు ఒక హెల్పరు కాకులు బాలకృష్ణ కూడా తీసుకొచ్చుకున్నాడు. దాంతోపాటు మేము అందరం సహాయం చేసాం. కట్ చేసిన ప్రతి మొక్కను తీసి పక్కన పడేస్తాకి రావటంతో వెనక ముందు చూడలేదు, పవన్ పని ప్రారంభించాడు. రావద్దురా బాబు అంటే కూడా అందులోంచి రావడం జరుగుతుంది. పడిపోతా కూడా ఇష్టపడుతున్నారు తప్పితే 10 నిమిషాలు ఆగిపోవడానికి ఎవడలేడు. పవన్ మిషన్ స్టార్ట్ చేశాడు, పని మొదలుపెట్టాడు. ఈ చెట్టు కొమ్మలు వేరే చెట్టు మీద పడటం వల్ల అవి కలిసిపోయి కట్ చేసి లాగటాకే కొద్దిగా ఇబ్బంది అయింది. మన వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు తప్పితే ఒకడు కూడా చేయట్లేదు. ఎందుకంటే పైన కొమ్మలు మీద పడతాయి. ముందు పై కట్ చేసిన తర్వాత కింద పడ్డాక మొత్తం కలిపి లాగుతామంటే మొదలెట్టారు. అందరూ సూచనలు ఇస్తున్నారు అంతే. ఈ మిషన్ రాకముందు మేము తీసేస్తాం, మేము లాగేస్తాం అన్నారు. చూడండి, అట్లాగనే ఒకళ్ళు ఇట్లాగనే ఒకళ్ళు. ఇక సుఖం లేదని పవన్ గారు కూడా రంగంలో దిగారు. ఇక ప్రతి ఒక్కటి సరే తీసేస్తే అందరం వెళ్ళొచ్చని ఉద్దేశంతో వీళ్ళు కూడా బండ్లు స్టాండ్ వేసి వచ్చారు. పనిలో పని చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకున్నాడు తను తీసుకోవటానికి. అలా కట్ చేయకపోతే పెద్ద పెద్ద ముక్కలు మోసే ప్రసక్తి లేదంటున్నారు కుర్రోళ్ళు. అంటే చూడటానికి సన్నగా కనపడుతున్నాయి, చాలా బరువు ఉన్నాయి. చెట్టు ఎప్పుడు కట్ చేసి లాగుతారో వెళ్తారని అమ్మ వాళ్ళు చూస్తున్నారు. చాలా స్పీడ్గా చేస్తున్నారు పని. చిన్న చిన్న కొమ్మలు కట్టి ఉంటే మన మోటార్ సైకిల్ అందరూ లాగి పక్కన పడేస్తుంది జరుగుతుంది. ఇది కొద్దిగా దారి అయితే ఏర్పడింది. ఇక మోంటు జార్జ్ గారు వెళ్ళే అవకాశం ఉందని అడుగుతున్నాడు. బాబు ముందు వచ్చి ఈ కొమ్మలు గట్ట లాగానే తర్వాత వెళ్దు అని చెప్పి పవన్ గారు అడ్డుగా నుంచున్నారు. ఎవరు వెళ్తా కుదరదు,
ఎవరికాళ్ళు చిన్న దారి అయితే వెళ్ళిపోతే ఉన్నవాడు పరిస్థితి ఏంటి అన్నారు. అప్పుడు కుర్రోళ్ళు గట్ట వచ్చారు ఆ పక్క నుంచి ఈ పక్కకి లాగటానికి. వీళ్ళందరూ ఎలక్ట్గా ఉన్నారు. రైల్వే గేట్ పడితే ఎలాగుంటారో, గేట్ తీసిన తర్వాత ఎలాగెళ్తాయి అనే రూట్కి వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వీళ్ళు కూడా వచ్చి తలాసే అయితే మరి తొందరగానే అవుతుంది, కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. లేడీస్ని కూడా తీసుకుంటూ వచ్చారు కాబట్టి ఇక ఇబ్బంది పెట్టలేదు. మళ్ళీ మేమే వెళ్తున్నాం తీయటానికి. ఈ అమ్మాయిని ఆటో మంచిగా నలుగురు ఎదురు టాటలు గట్ట పెట్టారు. వాళ్ళని కూడా పిలిచి ఆటోకి వెళ్ళాను. తాటలు తోలే కుర్రోడు కూడా అక్కడే ఉన్నాడు. చిన్న గాలి వర్షంకి ఎలాగైతే ఇక పెద్ద పెద్ద గాలి వర్షం వస్తే ఇక రోడ్ బ్లాక్ అయిపోద్ది. నైట్ టైం అయితే చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇటు మార్గం ఉందని చెప్పి అందరూ వస్తుంటారు, దగ్గర షార్ట్ కట్ అని. ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ కొమ్మలన్నీ తీసి పక్కన పడేసాం, ఎందుకంటే బైక్లు వేసుకెళ్ళే వాడికి కొమ్మలు టైర్లో గట్ట అయితే ఊసల్లో కట్టే అవకాశం ఉంది. అన్నీ ఏరి పక్కన పడేసాం. నా ఆటో కొద్దిగా అడ్డుగా ఉందన్నారు, తీయటానికి వస్తున్నాను. తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ కొమ్మల కాడ తీయటానికి పోయా. పార్కింగ్ లైట్ వేసి ఉంచాను. ఏముందంటే వెనక చూడకుండా ఎవరైనా వేసాడే మన బండికి డ్యామేజ్ అయ్యేటట్టు ఉంటుంది. వాళ్ళు రివర్స్లో వస్తున్నారు కొంతమంది వెనక పోవటానికి.